అమెరికాలో ఇటీవల వెలుగులోకి వచ్చిన ఎప్స్టీన్ ఫైల్స్ వివాదం ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఈ వివాదంలో తన పేరు వినిపించడంతో మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్ స్పందించి క్షమాపణలు చెప్పారు. గతంలో లైంగిక నేరాలకు దోషిగా తేలిన జెఫ్రీ ఎప్స్టీన్తో కలిసిన విషయంపై తీవ్ర విమర్శలు రావడంతో గేట్స్ తన తప్పును అంగీకరించారు. గేట్స్ ఫౌండేషన్లో నిర్వహించిన టౌన్ హాల్ సమావేశంలో ఆయన ఉద్యోగుల ముందు మాట్లాడారు. ఎప్స్టీన్ను కలవడం ఒక పెద్ద తప్పని చెప్పారు. అంతేకాకుండా ఫౌండేషన్కు సంబంధించిన కొంతమంది సీనియర్ అధికారులను కూడా ఆ సమావేశాలకు తీసుకెళ్లడం సరైన నిర్ణయం కాదని అంగీకరించారు. తన నిర్ణయాల వల్ల ఇతరులు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. అందరికీ హృదయపూర్వక క్షమాపణలు కోరుతున్నారని గేట్స్ అన్నారు. ఫౌండేషన్ ప్రతినిధి రాయిటర్స్ వార్తా సంస్థకి ఇచ్చిన ప్రకటనలో గేట్స్ తన చర్యలకు పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో జరిగిన విషయాలపై ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేశారని వెల్లడించారు. అమెరికా న్యాయశాఖ ఇటీవల విడుదల చేసిన పత్రాలు, ఫోటోలు ఈ వివాదాన్ని మరింత పెద్దదిగా మార్చాయి. ఆ పత్రాల్లో గేట్స్, ఎప్స్టీన్ పలుమార్లు కలిసినట్లు వివరాలున్నాయి. కొన్ని ఫోటోల్లో గేట్స్ పలువురు మహిళలతో కలిసి కనిపించారు. అయితే ఆ మహిళల ముఖాలను మాత్రం గోప్యంగా ఉంచారు. ఇక ఇదే టౌన్ హాల్ సమావేశంలో గేట్స్ మరో విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఎప్స్టీన్ ఫైల్స్లో పేర్కొన్నట్లుగా రష్యాకు చెందిన 2 మహిళలతో తనకు సంబంధాలు ఉన్నాయని అంగీకరించారు. కానీ ఆ సంబంధాలు ఎప్స్టీన్ చేసిన నేరాలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తాను ఎలాంటి అక్రమ కార్యకలాపాల్లో పాల్గొనలేదని తెలిపారు. ఈ ఘటనతో గేట్స్ ప్రతిష్టపై ప్రభావం పడింది. అయితే తన తప్పును అంగీకరించి క్షమాపణ చెప్పడం ద్వారా పరిస్థితిని సరిదిద్దుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ వివాదం ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.